గారు నగేష్ గారు ఇక్కడ గతంలో ఇండియా కూటమిలో లేని హేమాహేమీలు అనుకోండి. గతంలో నాకు గుర్తుంది శరద్ పవార్ గారు ఇండియా కూటమిలో లేరు 2019 జనరల్ ఎలక్షన్స్కి, నితీష్ లేరు, మమతా లేదు విడిగా పోటీ చేసింది, ఇలా కేజ్రీవాల్ లేడు, ఇలా ఒక 6-7 జాతీయ స్థాయిలో బాగా గుర్తింపు ఆ పొత్తులు ఏ రకంగా కుదురుతాయి అన్నది పక్కకు పెడితే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనపడి మోడీ వర్సెస్ ఇండియా టీం అది ఒక రూపం దాల్చుకుంటుంది అనుకోవాలా? ఇవి వర్కౌట్ అయితే ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో కాంగ్రెస్ ఎలా అయితే అక్కడ నష్టపోతుందో రేపొద్దున కమ్యూనిస్టులు టీఎంసీ కాంగ్రెస్ కనుక బలపడితే బెంగాల్లో లాపడచ్చు. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉన్న దగ్గర కాంగ్రెస్ నిజంగా దీన్ని ఒక ప్రొఫెషనల్గా 4 సీట్లు తగ్గించుకొనైనా సరే ఈ పొత్తుల్లో ఒక రూపానికి తెచ్చుకొని ముందే చాలా వెల్ ఇన్ అడ్వాన్స్గా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు మూడోసారి మోడీ గారి చేతిలో అధికారాన్ని అప్పచెప్పే పరిస్థితి ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? 4 సీట్లు తగ్గించుకుంటే అయిపోయేది కాదండి ఇది సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు 300 సీట్స్ లోని నార్త్ ఇండియాలోనే ఆల్రెడీ కాంగ్రెస్ కి బీజేపీకి పోటీ ఉంది. ఇంకా అక్కడ వేరే పార్టీ లేదు. అది దాదాపు ఒక 150 నుంచి 200 సీట్ల మధ్య ఉంది సార్. నేను మిగతా గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ ఉందండి. సో ఇప్పుడు రెండు ప్రశ్న మీరు ఏంటి లేవదీచ్చారంటే వీళ్ళందరూ ఉన్నారు, శరద్ పవార్, మమతా బెనర్జీ వీళ్ళంతా. కానీ ఏం జరిగింది మొన్న ఢిల్లీలో జరిగిన ఇండియా అలయన్స్ మీటింగ్ లో గబుక్కని మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఖర్గే పేరు చెప్పేశారు. ఖర్గే టేకన్ బై సర్ప్రైజ్. ఆయన ఏమన్నారు, అసలు గెలిచిన తర్వాతే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నట్టు గెలిచిన తర్వాతే కదా మీరు అనౌన్స్ చేయాలి పేరు, అంతకు ముందు చేస్తే ఉపయోగం ఏముంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఖర్గే పేరు ఆయన పార్టీ చెప్పలేదు కానీ వేరే పార్టీలు ఈయన పేరు చెప్పేసి అది ఒక ఇష్యూని కాంప్లికేట్ చేశారు. అది ఎందుకంటే ఒక స్టాండ్కి ఏదైనా స్టిక్ కావాలి, మీటింగ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఇలాగా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే గుర్తు చేసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే మన ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ ఫామ్ తీసుకున్నాయి, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. అంటే మోడీ వర్సెస్ హూ అని క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడాను. ఇప్పుడు పాపులారిటీ రేటింగ్స్ చూస్తుంటే అసలు పాపులారిటీ రేటింగ్స్ లో మోదీకి ఎవరు దగ్గర లేదు. సో సరే ఏదో అంటే రాహుల్ గాంధీ ఎక్కడ దగ్గర లేడండి. మోదీకి ఏంటంటే పాపులారిటీ రేటింగ్ 50-60% ఉంటే రాహుల్ గాంధీ ఇంకా జస్ట్ మీకు పాపులారిటీ రేటింగ్ ఉన్నంత పర్సెంటేజ్ ఓట్లు గతంలో కూడా రాలేదు కదా నగేష్ గారు. మోడీ 57% 37% ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం కూడా. లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ లోని మోదీ ఇమేజ్ వల్లే వాళ్ళకి సీట్లు ఓట్లు వస్తున్నాయి కదండి. తెలంగాణలో ఇంక్లూడెడ్ లాస్ట్ టైం మనం చూసాం కదా, మోదీకి ఓట్లు వచ్చాయి కదా. ఇందాక మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్ తో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. ఏమిటి, అరే పాపం ఇన్నిసార్లు తిరుగుతున్నాడు, కొన్ని ఓట్లు ఇద్దామన్నది. ఎందుకంటే ఇలాంటి క్యాంపెయిన్ ఏ ప్రధానమంత్రి ఇప్పటిదాకా చేయలేదు. ఇందిరాగాంధీ కూడా ఎప్పుడు ఇంత విగరస్ గా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన యాక్చువల్లీ గల్లి తిరుగుతున్నాడు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో ఆయన ఎంత ఎక్స్టెన్సివ్ గా క్యాంపెయిన్ చేయాలో అంత ఎక్స్టెన్సివ్ గా చేశాడు. సో ఆ ఫీలింగ్ ఒకటి ఉంది. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ వచ్చేసింది. అది దానికి ఏంటంటే వీళ్ళు పోటీగా ఏమన్నా క్యాండిడేట్ ని గట్టిగా నిలబడాలి. రాహుల్ గాంధీ ఏమిటంటే నేను ఉండాలంటున్నాడు, ఖార్గే ఏమంటాను నా పేరు ఎందుకు చెప్పారు అంటున్నారు. మనసులో ఏమో మమతా బెనర్జీకి లేకపోతే వాళ్ళకి మనసులో ఉంది, వాళ్ళు తన పేరు చెప్పుకోలేరు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. నగేష్ గారు ఒకటి చెప్పండి, ఈవెన్ తెలంగాణలో కూడా మొన్న మీరు చెప్పిన దానికి కౌంటర్ గా అసలు కేసీఆర్ గారి ముందు నిలబడే నాయకుడు ఎవరు? అసలు కాంగ్రెస్ వీళ్ళు నిలబడగలుగుతారా, వీళ్ళు కప్పలు తగ్గట్లాగా కొట్టుకుంటారా అనే చర్చ కూడా జరిగింది. ముఖ్యమంత్రి వండిస్తారా, మారుస్తారా, కానీ ప్రజలు తీర్పు ఇచ్చారుగా. కాదండి, అసలు దానికి దీనికి కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మేబీ నాట్ కరెక్ట్. బికాస్ ఇక్కడ యాంటీ కేసీఆర్ ఓట్ అండి, ఇట్స్ టోటలీ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్. మొన్న ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఇదే మీరు అడిగిన ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాడంటే ఇట్ ఈస్ టోటలీ యాంటీ కేసీఆర్ ఓట్, యాంటీ ఇన్కంబెన్సీ, లేకపోతే గెలిచేవాడు కాదు. ఇట్ ఈస్ అంటే ఇంకోటి కూడా కొంతమంది విశ్లేషకులు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ప్రో కేటీఆర్ అండ్ యాంటీ కేసీఆర్ ఓట్. ఎందుకంటే సిటీలో సీట్లు మహేష్ గారు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నారు.
అడగండి మహేష్ గారు. Yes, yes, అడగండి. నేను పెద్దలు నగేష్ గారి తెలియని విషయాలు కాదు. ఇది తెలంగాణలో యాంటీ కేసీఆర్ ఎందుకైంది? 10 ఏళ్ల పరిపాలన, ఆయన ఎవరిని గెలవరు, నిరంకుశ పాలన ఈ రకంగా జరిగింది. మోడీ గారి మీద కూడా 10 ఏళ్లలో వారు ఇచ్చిన హామీలకు అమలుకు ఎక్కడైనా పొంతనుందా నగేష్ గారు? సో ప్రజా వ్యతిరేకత అనేది మోడీ గారి మీద కూడా అంతే స్థాయిలో ఉంది అని చెప్తున్నా. సో మొన్న తెలంగాణలో ప్రజలు బై బై కేసీఆర్ అన్నారు, రేపొద్దున బై బై మోడీ అంటారు దేశ ప్రజలందరూ. ఇది మా నమ్మకం. ఒకటి. రెండోది, నిరుద్యోగులు చాలు. ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడము, సమాధానం సంజాయిషించుకోవాల్సిన వాళ్ళు పకోడీలు వేసుకోమని చెప్పడం వరకు పోయింది వ్యవస్థ ఈ దేశంలో. అంటే డెఫినెట్ గా ఆలోచిస్తారు కదా. రాష్ట్రాల ఎలక్షన్స్ ఆయా రాష్ట్రాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండొచ్చు, నేను గ్యారెంటీ లేను. కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మీరు అన్నమాట ఇంకోటి నేను ఐ సిన్సియర్లీ కండెమింగ్ ఏది మోడీ గారికి సరితూగే అంటే మోడీ గారి ఆ క్రేజ్ మీదనే పాపులారిటీకి ఇంకా ఎక్కువ పాపులారిటీ రాహుల్ గాంధీ గారికి భారత్ జోడో యాత్ర ద్వారా చెప్తున్నా